లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చదువు జీవితాన్ని నేర్పిస్తుందంటారు. ఆ బాలిక తన తండ్రి నీడని ఒదిగి జీవితాన్ని చూస్తూ చదువుకుంటున్నది. నాన్న పడే కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంటే అక్షరాలు దిద్దుతూ తండ్రి పడుతున్న ప్రతి కష్టానికి భవిష్యత్తులో తన ఎదుగుదలతో సమాధానం చెప్పాలనుకుంటున్నది. రోడ్డుపై చీకట్లో అరకొర వెలుగులో చదివి కుటుంబానికే వెలుగునివ్వాలనుకుంటున్న ఆ చిన్నారి సంకల్పం చూస్తే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగిస్తుంది. అందరినీ ఇంప్రెస్ చేస్తున్న ఆ స్టోరీ మీరు చూడండి. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని మార్కెట్ రోడ్లో అల్లం కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్న ఇతని పేరు కృష్ణ. పక్కనే కూర్చున్న ఆ చిన్నారి పేరు శ్రీప్రియ. వీళ్ళది మల్యాల మండలం నూకపల్లి గ్రామం. ఉపాధి కోసం కొరుట్లలోని పురాణిపేటలో ఉంటూ మార్కెట్ రోడ్లో అల్లం కూరగాయలు అమ్ముతాడు కృష్ణ. అతనికి శ్రీప్రియ అనే 5వ తరగతి చదువుతున్న చిన్నారి ఉంది. ఆ చిన్నారికి చదువు అంటే ఎంతో ఇష్టం. ఎంతంటే మెలకువగా ఉన్నంత వరకు చదువుపైనే ధ్యాస. అందుకే ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకోవటానికి సమయం దొరకకపోవడం ఓవైపు, ఇప్పుడు ఉంటున్న ఇంట్లో కరెంట్ లేకపోవడం ఓవైపు ఆమెకు ఇబ్బంది కలిగించింది. అందుకే స్కూల్ నుండి రాగానే తన తండ్రి కూరగాయల షాపు వద్దకు వెళ్ళి పక్కనే కూర్చుని ఆ చీకటిలో తండ్రి వద్ద ఉన్న సెల్ ఫోన్ వెలుగులో హోంవర్క్ చేసుకుంటుంది. ఇలా ప్రతిరోజు రావడం, హోంవర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 10 కావడంతో తిని పడుకుంటుంది. మళ్ళీ ఉదయమే స్కూల్కు వెళ్తుంది. ఇలా తనకు చదువుపై ఉన్న ప్రేమ, ఇష్టంతో ఓవైపు తండ్రి పక్కనే కూర్చుండి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను నెరవేర్చుకుంటూ జీవితం అనే పాఠం నేరుగా తెలుసుకుంటుంది. అస్తమానం గేమ్స్, సోషల్ మీడియా అంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలున్న ఈ రోజుల్లో తనకు చదువంటే ఎంత ఇష్టమో తెలిపేందుకు అహర్నిశలు కష్టపడుతున్న ఈ చిన్నారిని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. For more videos like this, subscribe Big TV channel.